ఇంతకుముందు మా నర్సరీ ఇక్కడే ఉందండి, కొడవటికల్లో. ఇది బాయ్ అండి, బోర్లు కూడా ఉన్నాయి. ఇది రోడ్డు అండి. ఇటు నుంచి వచ్చి నెట్లో నుంచి ఆటోలైనా ఏవైనా సరే వెళ్ళేవాళ్ళు అనమాట. మళ్ళీ అటు వెళ్ళేటప్పుడు ఇంకో రోడ్డు ఉంది, ఇటు నుంచి వచ్చి అటు ఎక్కేవాళ్ళు, అటు నుంచి వచ్చి ఇటు ఎక్కేవాళ్ళు. అదే ఇక్కడ నర్సరీనే తీసేసి సందాపురంలో వేస్తున్నాము. అవన్నీ మొన్న పొక్లైన్ వచ్చి పైపులు అవన్నీ పీకేశారు. అన్నీ కొంత సామాన్ తీసుకెళ్లారు, ఇంకా కొన్ని ఉన్నాయి తీసుకెళ్లాల్సినవి. నెట్లో నర్సరీలో ఖచ్చితంగా సొగానికి ఉండేదండి, మధ్యలోకి ఉండేది దారి. నారు మూటలు అవి మొయ్యాలంటే కష్టమని ఇంకా నర్సరీలోనే దారి పోసామన్నమాట. ట్రాక్టర్ వెళ్ళుద్ది, ట్రాక్టర్లైనా ఆటోలైనా వెళ్తాయి వస్తాయి. ఇది మొత్తం 7 ఎకరాలండి. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది అరెకరమేను, తర్వాత 2 ఎకరాలు పెట్టాము, తర్వాత 4 ఎకరాలు, తర్వాత 5 ఎకరాలు, తర్వాత 7 ఎకరాలు. అలాగా 18 సంవత్సరాల నుంచి ఇంక ఇక్కడేనండి నర్సరీ మాదే చేను. అటు పక్కన చిన్న మామయ్య వాళ్ళది ఒక 2 ఎకరాలు, ఇటు పక్కన ఇంకో మామయ్య వాళ్ళది ఇంకో 3 ఎకరాలు, మొత్తం మాది ఒక 3 ఎకరాలు, మొత్తం 8 ఎకరాలు. అంటే చుట్టూరు కొంచెం వేస్ట్ పోయిద్ది కదా, 7 ఎకరాలు మధ్యలో నర్సరీ వచ్చింది. ఇంకా అన్నీ తీసుకెళ్ళలేదు, ట్రేలు అవన్నీ కొన్ని తీసుకెళ్ళాము, కొన్ని తీసుకెళ్ళాలా. అదిగో తీసుకెళ్తానికే వచ్చారు, అదిగో అక్కడ వేస్తున్నారు దూరంగా, అక్కడ ట్రాక్టర్కి వేస్తున్నారు ట్రేలు. ఇక్కడ పట్ల అవన్నీ ఉన్నాయి, పట్ల ఒక దాంట్లో వేసి తర్వాత ఇవి తీసుకెళ్దామని. అంతకుముందు ఓపెన్గా పెట్టేవాళ్ళం, ఇక తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసామన్నమాట. ఇది మాది చంద్రలపాడు మండలానికి వచ్చుద్ది. ఫస్ట్ స్టార్ట్ చేసింది మేమేను, తర్వాత ఇంకా అలాగ అవినాయి. ఈయన ఎక్కువ అన్నదాత బుక్కులు చదువుతుంటాడు. ఫస్ట్ పెట్టినప్పుడు అంత ఖర్చు పెట్టి అది ఎందుకు అది ఇది అని అన్నారు. కాకపోతే ఏదైనా సరే కొంచెం అడ్వాన్స్గా చేయాలని ఆయనకి ఇంట్రెస్ట్ బాగుంటుంది. ఇక ఆయన చేస్తానన్నది మనం ఏమీ కాదనలేము. మంచి విషయాలు అయితే కాదనకూడదు కదా, ఫాలో అవ్వటమే. కాకపోతే ఇది మా సొంత చేనేనండి. మా పెళ్ళయిన దగ్గర నుంచి, అంటే 25 సంవత్సరాలు 2000లో అయింది. అప్పటి నుంచి ఈ చేనుకి నాకు అనుబంధం ఎక్కువ. మొన్న పొక్లేన్ వచ్చి ఈ పైపులు అవన్నీ పీకుతుంటే అన్నీ అక్కడికి తీసుకెళ్ళాలి, ఇక మనం కూడా అక్కడికి వెళ్తున్నామంటే నాకు ఎంత బాధ అనిపించిందో. ఒకసారి కూర్చొని ఏడుస్తున్నాను. ఈయనొచ్చి అరిశాడు, ఎందుకు తిక్కలదానిలాగా ఏడుస్తావు, అక్కడ కూడా బాగానే ఉంటుంది, ఏం కాదు, ఇంతకంటే బాగానే ఉంటుందిలే, తప్పదుగా అని అన్నాడు. కాకపోతే ఇది తీసుకెళ్ళి వేయటానికి, ఇది తీసేసి వేయటానికి కారణం, మేము పాలీ హౌస్ వేద్దాం అనుకుంటున్నాము 4 సంవత్సరాల నుంచి. అది కుదరట్లేదు. ఈ సంవత్సరమే అక్కడ సందాపురంలో వేస్తున్నాము. అది అక్కడ వేసి ఇది ఇక్కడ ఉందనుకో, 2 మెయింటైన్ చేయడం కష్టమని ఇంకా ఈ నర్సరీ కూడా తీసుకెళ్ళి అక్కడే వేస్తున్నాం అన్నమాట. ఇది ఇక జామాయిలు కానీ సుబాబులు కానీ వేద్దాం అనుకున్నాము. ఇది చాలా బాగుంటుందండి, మధ్యలో రోడ్డు. అసలు
ఎప్పుడు 10 మంది జనం ఉంటారు. ఎకరానికి ఇద్దరు లెక్కనైనా, ఇద్దరు ముగ్గురు లెక్కనైనా ఉండాలి. ఎప్పుడు జనంతో కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు ఇలాగుంది. ఏం చేద్దాం, టైం అలా వచ్చింది. అంతా మంచిగానే ఉంటుందని అనుకోవటమే, ఇక అనుకుంటా ముందుకెళ్ళటమే.